Dear students, good morning. Last class we were dealing with excretory system. Dantlo we were dealing with the kidneys and their functions. So once again manamu will see the structure of the kidneys, its anatomy. Okay, just in brief. So kidney దాని బయటి పొర అవుటర్ కవరింగ్ దాన్ని ఏమంటాం మనం కాల్ దెమ్ యాజ్ క్యాప్సూల్. ఏం క్యాప్సూల్? ఎదర్ రీనల్ క్యాప్సూల్ ఆర్ ఫైబ్రస్ క్యాప్సూల్ అంటాం. తర్వాత దాని నెక్స్ట్ లోపల పొరను ఏమంటాం మనము, దిస్ కాల్డ్ యాజ్ కార్టెక్స్. దీన్ని ఏమంటాం మనము, వి కాల్ ఇట్ యాజ్ రీనల్ కార్టెక్స్. సో బయటి కవరింగ్ ఏమంటాము, ఫైబ్రస్ క్యాప్సూల్ ఆర్ రీనల్ క్యాప్సూల్. తర్వాత దిస్ ఇస్ కాల్డ్ యాజ్ అవుటర్ కవరింగ్, దట్ ఈస్ కార్టెక్స్ ఆర్ రీనల్ కార్టెక్స్. తర్వాత నెక్స్ట్ లోపల ఉన్నటువంటి ఆ లేయర్ని ఏమంటాం మనము, దీన్ని మధ్య భాగాన్ని వి కాల్ ఇట్ యాజ్ మెడుల్లా ఆర్ రీనల్ మెడుల్లా. ఓకే, ఇవి మొత్తం మూడు ఉంటాయి. బయట నుంచి వచ్చే కవరింగ్ ఏమో ఫైబ్రస్ క్యాప్సూల్ ఆర్ రీనల్ క్యాప్సూల్. తర్వాత సెకండ్ వన్ కార్టెక్స్, ద థర్డ్ వన్ ఇస్ ద మెడుల్లా. ఈ మెడుల్లాలో వీ కెన్ సీ కోన్ షేప్డ్ ఆర్గాన్స్. కోన్ షేప్లో ఉన్నటువంటి కొన్ని నిర్మాణాలు ఉన్నాయి. వీటిని ఏమంటాం మనము, వి కాల్ దెమ్ యాజ్ పిరమిడ్స్. ఏమంటాము, పిరమిడ్ లేదా రీనల్ పిరమిడ్స్ అంటాం. సో ఈ పిరమిడ్స్ అనేవి దే ఎండ్ ఇన్ టు ఏ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్స్. ఇక్కడ వీ కెన్ సీ హియర్ ఏ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్స్ హియర్. వీటిని ఏమంటాం మనం, వి కాల్ దెమ్ యాజ్ క్యాలిక్స్. ఏమంటాము, క్యాలిక్స్. సో ఇవి మొదట చిన్నగా ఉంటాయి. యూ కెన్ సీ హియర్ వీ హ్యావ్ ఎ స్మాల్ క్యాలిక్స్. వీటిని ఏమంటాం మనం, మైనర్, చిన్నటి కాబట్టి మైనర్ క్యాలిక్స్ అంటాము. దీస్ క్యాలిక్స్ విచ్ ఆర్ స్మాల్ ది జాయిన్ టు బికమ్ ఏ బిగ్ వన్. దాన్ని ఏమంటాం మనం, మేజర్ క్యాలిక్స్ అంటాం. సో యూ కెన్ హ్యావ్ బోత్ క్యాలిక్స్ విచ్ ఆర్ స్మాల్ కాల్డ్ యాజ్ మైనర్, విచ్ ఆర్ లార్జ్ కాల్డ్ యాజ్ మేజర్. ఓకే, సో కిడ్నీలోకి we have entry of artery and also a vein. ఆర్టరీ పేరు ఏం పేరు, రీనల్ ఆర్టరీ అంటాము. వెయిన్ ఎవరు, రీనల్ వెయిన్. సో ఈ ఆర్టరీ, వెయిన్, యురేటరు ఎంటర్ అయితే ఈ ప్లేస్ని ఏమంటాం మనము, ఈ మొత్తం ప్లేస్ని ఏమంటాము, దిస్ ప్లేస్ ఇస్ కాల్డ్ యాజ్ హైలం, హైలం ఆఫ్ కిడ్నీ. ఓకే, దిస్ ఈస్ ద ప్లేస్ వీ హ్యావ్ ఎంట్రీ ఆఫ్ ఆర్టరీ అండ్ వెయిన్ అండ్ యురేటర్ అన్నమాట. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ హైలం. సో ఈ క్యాలిక్స్ అనేది దే జాయిన్ టు బికమ్ అదర్ క్యాలిక్స్ కాల్డ్ యాజ్ మేజర్ క్యాలిక్స్. ఇదేమైంది, దే ఆల్ జాయిన్ టు బికమ్ రీనల్ పెల్విస్. దీన్ని ఏమంటే మనము రీనల్ పెల్విస్. ఇట్ కంటిన్యూస్ యాజ్ వాట్, యాజ్ అ యురేటర్. ఓకే, సో ఇది బ్రీఫ్లీ ద అనాటమీ ఆఫ్ కిడ్నీ. ఓకే, కిడ్నీ ఇస్ ఎ బీన్ షేప్డ్ వన్ విచ్ హ్యాస్ 3 layers. Outer one is called as fibrous capsule. Second one is the cortex. Third one is the medulla. Okay, దీంట్లో we have again pyramids, minor calyx, major calyx. They all join to become renal pelvis which continues as ureter అన్నమాట. ఓకే, ఇది in brief about the anatomy of kidney. Next we are going to see important topic in this chapter, that is nephron. Okay, what is nephron? Just like in the nervous system, నాడీ వ్యవస్థలో మనకు వాట్ ఈస్ ద ఫంక్షనల్ అండ్ స్ట్రక్చరల్ యూనిట్ ఆఫ్ ది సిస్టమ్ అంటే ఏమన్నా మనం, న్యూరాన్ అన్నాం. ఓకే, న్యూరాన్ ఇస్ ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ నర్వస్ సిస్టమ్. అట్లా కిడ్నీస్ ఏర్పడడానికి కావాల్సినటువంటి మూలకారం ఏమంటాం మనము, నెఫ్రాన్ అంటాం. జస్ట్ లైక్ న్యూరాన్ ఇన్ ద నర్వస్ సిస్టమ్, దిస్ ఈజ్ నెఫ్రాన్. So it is the structural and functional unit of the kidney. This is the nephron. మీరు గమనించండి, ఇన్ కేస్ ఆఫ్ మెడుల్లా వీ హ్యావ్ పిరమిడ్స్. ఓకే, పిరమిడ్స్లో ఏముంటే మనకు వీ హ్యావ్ సమ్ ట్యూబ్స్ కాల్డ్ యాజ్ డక్ట్స్. దీన్ని ఇటువంటివి ఎన్నో ఉంటాయి. వీ కెన్ హ్యావ్ మెనీ డక్ట్స్. దీన్ని ఏమంటాం మనం, కలెక్టింగ్ డక్ట్స్ అంటాం. యూ కెన్ సీ ఇన్ ద మెడుల్లా, ఇన్ ద పిరమిడ్ వీ హ్యావ్ కలెక్టింగ్ డక్ట్స్ అన్నమాట. ఓకే, ఇవి ఎక్కడ పోతాయి, దే ఆల్ గివ్ అటాచ్మెంట్ టు ఎ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్.
ఇక్కడ చూడండి ఒక ట్యూబ్ లాగా ఉంది, ఇక్కడ నోట్స్ లాగా. వీ హ్యావ్ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ విచ్ ఇస్ అటాచ్డ్ టు కలెక్టింగ్ డక్ట్. ఓకే, సో దీస్ ఆర్ సమ్ ట్యూబ్స్ విచ్ గో అండ్ అటాచ్ టు ద కలెక్టింగ్ డక్ట్. సో ఇక్కడ నుంచి ఒకటి వచ్చింది, దే కరెక్ట్ హియర్. అట్లా ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇక్కడ ఒకటి ఉంటుంది. సో వీ హ్యావ్ సెవరల్ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్స్ విచ్ ఎండ్ ఇన్ టు ద కలెక్టింగ్ డక్ట్. వీటిని ఏమంటాం, ఈ స్ట్రక్చర్స్ని వి కాల్డ్ యాజ్ నెఫ్రాన్. సో విల్ సీ నౌ ఇన్ డీటెయిల్ అబౌట్ స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్. సో దిస్ ఈజ్ ద నెఫ్రాన్. నెఫ్రాన్లో మనకు ఉండే భాగాలు చూద్దాం ఏముంటాయో. ఫస్ట్ వన్, ఇక్కడ ఉన్నటువంటి రౌండ్ ప్రాంతం ఇది, దీన్ని ఏమంటాం మనము, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ క్యాప్సూల్. వాట్ క్యాప్సూల్? బౌమన్స్ క్యాప్సూల్, లేదా ఇంకొక పేరు ఏం పేరు, గ్లోమెరులార్ క్యాప్సూల్ ఆర్ బౌమన్స్ క్యాప్సూల్. దాని తర్వాత వచ్చేటువంటి భాగాన్ని ఏమంటాం మనము, పీసీటీ. వాట్ ఈస్ పీసీటీ? సో ఆఫ్టర్ ద గ్లోమెరులార్ క్యాప్సూల్ వీ హ్యావ్ పీసీటీ ఆర్ ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. ఆ తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంటుంది, దిస్ ఇస్ ద పీసీటీ, ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. తర్వాత వచ్చేటువంటి ఈ ప్లేస్ని ఏమంటాం, వి కాల్డ్ యాజ్ లూప్ ఆఫ్ హెన్లే. వీ హ్యావ్ లూప్, ఒక టర్నింగ్ కాబట్టి ఏమంటాం మనం, లూప్ ఆఫ్ హెన్లే అంటాం. నెక్స్ట్ వన్, ఇది లాస్ట్ పార్ట్, దిస్ ఇస్ కాల్డ్ యాజ్ డిజిటల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ అన్నమాట, డిసిటీ. ఓకే, వీ హ్యావ్ 3 parts హియర్, పీసీటీ, లూప్ ఆఫ్ హెన్లే అండ్ డిసిటీ. ఇది బౌమన్స్ capsule. ఇది in brief structure of nephron. Okay, we have completely 4 parts. One is the Bowman's capsule, second is the proximal convoluted tubule, తర్వాత loop of Henle and distal CT. This distal CT is going to attach to the collecting tubule or collecting duct. This is the collecting duct present in the pyramids of medulla. Okay, ఇది స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్. సో దీంట్లో ఇఫ్ వి సీ ద బౌమన్స్ క్యాప్సూల్, ఇక్కడ మనం చూస్తే మనకి ఇక్కడ ఏమైంది, ఇన్ దిస్ బౌమన్స్ క్యాప్సూల్ వీ హ్యావ్ సమ్ ఆర్టరీస్. ఇక్కడ చూడండి మీరు, యూ కెన్ సీ సమ్ బ్లడ్ వెజల్స్. ఒక రక్తనాళము లోనికి ఎంటర్ అయ్యింది, వేరొకటి బయటికి వచ్చేస్తుంది. వీ హ్యావ్ ఎంట్రీ ఆఫ్ ఎన్ ఆర్టరియోల్ అండ్ ఆల్సో ఎగ్జిట్ ఆఫ్ ఎన్ ఆర్టరియోల్. సో వాట్ హ్యాపెన్స్, ఇక్కడ ఏం పని అవుతుంది చూద్దాం. ఓకే, దిస్ ఈజ్ ద బౌమన్స్ క్యాప్సూల్ ఆర్ గ్లోమెరులార్ క్యాప్సూల్. సో ఈ క్యాప్సూల్ లోపల ఉన్నటువంటి ఆ రక్తనాళాల యొక్క ముద్ద ఉంది కదా ఇక్కడ మనకి, ఇక్కడ కెన్ సీ హియర్ ఎ గ్రూప్ ఆఫ్ ఆర్టరీస్. దీన్ని ఏమంటే మనము వి కాల్ ఇట్ యాజ్ గ్లోమెరులస్. వి కాల్ ఇట్ యాజ్ గ్లోమెరులస్. దీంట్లోకి ఎంటర్ అయ్యేటువంటి ఆర్టరీని ఏమంటాం మనము, అఫరెంట్ ఆర్టీరియోల్ అంటాం. దాన్ని ఏమంటాం, అఫరెంట్ ఆర్టీరియోల్ విచ్ ఎంటర్స్ ఇన్ టు ది క్యాప్సూల్ ఇస్ కాల్డ్ యాజ్ అఫరెంట్ ఆర్టీరియోల్. ద ఆర్టీరియోల్ విచ్ లీవ్స్, వెలుపలికి వచ్చేసింది, దాన్ని ఏమంటాం మనం, ఇఫరెంట్ ఆర్టీరియోల్. సో వీ హ్యావ్ ఎంట్రీ ఆఫ్ అఫరెంట్ ఆర్టీరియోల్ అండ్ ఎగ్జిట్ ఆఫ్ ఇఫరెంట్ ఆర్టీరియోల్. సో వాట్ హ్యాపెన్స్ హియర్, ఇక్కడ ఏమవుతుంది మనకు, when the blood comes from the afferent arteriole and enters into the glomerulus and again goes back to efferent arteriole. So afferent arteriole లోంచి క్యాపిలరీస్లోకి వచ్చేసి అక్కడ నుంచి తిరిగి ఇఫరెంట్ ఆర్టరీలోకి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఏమవుతుంది, వీ హ్యావ్ ఏ ప్రాసెస్ కాల్డ్ యాజ్ ఫిల్ట్రేషన్. ఇక్కడ ఏమవుతుంది, ఫిల్ట్రేషన్ అవుతుంది. దీంట్లో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలన్నీ ఏమవుతాయి, దే ఆర్ అబ్జర్వ్డ్ ఇన్ టు ద గ్లోమెరులార్ క్యాప్సూల్స్. ఇక్కడ ఏమవుతుంది, ద వేస్ట్ ప్రొడక్ట్ ఫ్రమ్ ద ఆర్టీరియోల్ అండ్ గ్లోమెరులస్ ఏమవుతుంది, దే ఆర్ అబ్జర్వ్డ్ ఇన్ టు ద గ్లోమెరులార్ క్యాప్సూల్ అనమాట. ఓకే, సో అట్లా ఏమవుతుంది, ఇందులో వ్యర్థపదార్థం అంతా దే అబ్జర్వ్డ్ ఇన్ టు ద గ్లోమెరులార్ క్యాప్సూల్ ఆర్ బౌమన్స్ క్యాప్సూల్. ఇక్కడ నుంచి ఇలా వెళ్తుంది అనమాట. ఏది, అక్కడ మనకు ఏర్పడినటువంటి వ్యర్థపదార్థం అన్నమాట. ఓకే, ఇక్కడ నుంచి మనకు ఇలా వచ్చేసి ఇంటూ ద డక్ట్లోంచి దే ఎంటర్ ఇంటూ ద యూరేటర్ అనమాట. ఓకే, ఇది జనరల్లీ జరిగే విషయం అనమాట.
సో అది ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుందన్నమాట. వీ హ్యావ్ ఎంట్రీ ఆఫ్ అఫరెంట్ ఆర్టరియోల్, ఎగ్జిట్ ఆఫ్ ఇఫరెంట్ ఆర్టరియోల్. సో ఇలా ఆర్టరియోల్ వెళ్తున్నప్పుడు ఏమవుతుంది, దాని యొక్క కనెక్షన్ ఇంకా అట్లే ఉంది. వేటికి? టు ద నెఫ్రాన్స్. ఓకే, సో వాట్ హ్యాపెన్స్ విల్ సీ నౌ. Now we'll see how does the urine is formed. యూరిన్ అనేది మనకు ఎలా ఏర్పడుతుంది, మూత్రం యొక్క తయారీ ఎలా ఉంటుందో చూద్దాం మనం. వాట్ ఈస్ ద యూరిన్? ఇట్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ వాటర్ అండ్ సర్టైన్ ఎలక్ట్రోలైట్స్ అండ్ వేరియస్ వేస్ట్ ప్రొడక్ట్స్ దట్ ఆర్ ఫిల్టర్డ్ అవుట్ ఆఫ్ ద బ్లడ్ సిస్టమ్. సో ఇక్కడ బ్లడ్లోంచి అవసరం లేనటువంటి కొన్ని వ్యర్థ పదార్థాలు, దాంతోపాటు సర్టైన్ ఎలక్ట్రోలైట్స్, కొన్ని లవణాలు, అండ్ ఆల్సో వాటర్, ఇవన్నీ కూడా వెలుపలికి వెళ్ళిపోతాయి. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాట్? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యూరిన్. సో యూరిన్ అనేది మనకు ఎలా ఏర్పడుతుంది? హౌ డస్ ద యూరిన్ ఈస్ ఫార్మ్డ్? ఇట్ ఈస్ మెయిన్లీ ఫార్మ్డ్ బై 3 మెథడ్స్. ఏదేది? ఫిల్ట్రేషన్, రీఅబ్జర్ప్షన్ అండ్ సెక్రెషన్. 3 విధానాలు ఉన్నాయి: ఫిల్ట్రేషన్, రీఅబ్జర్ప్షన్ అండ్ secretion. So ఇది ఎలా ఉంటుందో విల్ సీ ఇన్ డీటెయిల్. ఫస్ట్ వన్ విల్ సీ ద ఫిల్ట్రేషన్. ద బ్లడ్ courses through the glomeruli, much of its fluid containing both useful chemicals and dissolved waste materials soaks out of the blood through membranes. It is then filtered and flows into Bowman's capsule. The product formed is collectively known as glomerular filtrate. ఓకే, ఇక్కడ మనకు దీంట్లోంచి వచ్చేటువంటి వ్యర్థపదార్థం ఏమైంది? దే ఎంటర్ ఇన్ టు ద గ్లోమెరులార్ క్యాప్సూల్. సో ద ఎంట్రీ ఆఫ్ వేస్ట్ మెటీరియల్ ఫ్రమ్ ద క్యాపిలరీస్ ఇన్ టు ద బోమన్స్ క్యాప్సూల్ ఏమంటే మనము గ్లోమెరులార్ ఫిల్ట్రేషన్ అంటాం. ఆ ప్రాసెస్ని ఏమంటే మనము గ్లోమెరులార్ ఫిల్ట్రేషన్. అంటే ఏంది? ఫిల్ట్రేషన్ ఆఫ్ వాటర్ అండ్ ఎలక్ట్రోలైట్స్ అండ్ వేస్ట్ మెటీరియల్ ఫ్రమ్ ద బ్లడ్ ఇన్ టు ద బోమన్స్ క్యాప్సూల్ ఇస్ కాల్డ్ యాజ్ వాట్? గ్లోమెరులార్ ఫిల్ట్రేషన్. ఓకే, సో అట్లా ఏర్పడినటువంటి ఈ వెస్టర్న్ దీన్ని ఏమంటే మనం పద్ధతి మెటీరియల్ని వి కాల్ ఇట్ యాజ్ గ్లోమెరులార్ ఫిల్ట్రేట్. ఓకే, మెథడ్ నేమో గ్లోమెరులార్ ఫిల్ట్రేషన్ అంటాము. ఏర్పడినటువంటి ఆ పదార్థాన్ని ఏమంటాం మనము? గ్లోమెరులార్ ఫిల్ట్రేట్ అంటాం. ఓకే, సో వి కాల్ ఇట్ యాజ్ గ్లోమెరులార్ ఫిల్ట్రేట్. సో దాంట్లో ఏముంటుంది? ఇట్ కంటైన్స్ వాటర్, వేస్ట్ ప్రొడక్ట్స్ and also some excessive salts like sodium and potassium, glucose, and also some chemicals that have been filtered out of the blood. దీంట్లో ఏముంటే మనకు we have salts like sodium chloride, potassium chloride, glucose, and also some chemicals. దేంట్లో in the glomerular filtrate. సో ఎంత ఇది? What is the amount of urine formed in the Bowman's capsule? Total రేట్ ఆఫ్ ఫిల్ట్రేషన్ ఆఫ్ గ్లోమెరులార్స్ ఏమంటాం మనము? గ్లోమెరులార్ ఫిల్ట్రేషన్ రేట్ అంటాం. ఎంతది నార్మల్గా అంటే 125 ml per minute. 125 ml per minute. అంటే ఇక్కడ చూడండి, ఈ ప్లేస్లో రక్తంలోంచి తీసుకోబడ్డ యూరిన్ పరిమాణం ఎక్కడ అయిందా? క్యాప్సూల్. ఎంత అంటే 125 ml per minute. ఒక్క నిమిషానికి ఎంత? 125 ml రావాలి. ఎక్కడ? ఇన్ ద బోమన్స్ క్యాప్సూల్. సో అఫరెంట్ ఆర్టీరియల్లోంచి బ్లడ్ ఇలా ప్రయాణం చేసి వెన్ ఇట్ గోస్ త్రూ ఇఫరెంట్ ఆర్టీరియోల్, అంతలోపు ఏమవుతుంది? దీంట్లోంచి 125 ml ఆఫ్ యూరిన్ ఈజ్ ఎంటరింగ్ ఇన్ టు ద బోమన్స్ క్యాప్సూల్. ఎంతసేపట్లో? పర్ 1 minute. ఓకే, సో వి నో, ఇక్కడ మనకి ఏమర్థం అవుతుంది? ఫర్ 1 minute వీ హ్యావ్ ఫార్మేషన్ ఆఫ్ 125 ml ఆఫ్ యూరిన్. ఓకే, సో అదే ఒకవేళ
ఇన్ కేస్ ఆఫ్ 1 అవర్ ఎంత అవుతుంది? 125 ఇంటూ 60 మినిట్స్ కదా. పర్ మినిట్ ఏమో 125 ml అన్నాం. పర్ అవర్ ఎంత? 125 ఇంటూ 60, ఆల్మోస్ట్ 7500 ml పర్ అవర్. సో ఇక్కడ మనకి ఏమవుతుంది? పర్ అవర్ వీ హ్యావ్ ఫార్మేషన్ ఆఫ్ 7.5 liters ఆర్ 7500 ml ఆఫ్ యూరిన్ అనమాట. అదే ఫర్ డే అన్నాం అంటే ఎంత? 24 అవర్స్కి. ఓకే, ఫర్ పీరియడ్ ఆఫ్ 24 అవర్స్ ఎంత యూరిన్ ఏర్పడుతుంది మనకు అంటే 7500 ml ఇంటూ 24 అవర్స్, దట్ ఈస్ ఆల్మోస్ట్ 1,80,000 ml లేదంటే 180 లీటర్స్ అంటాం. ఓకే, సో ఒక్క రోజుకి ఎంత? 180 లీటర్స్ ఆఫ్ యూరిన్ ఈజ్ ఫార్మ్డ్ ఇన్ ద బౌమెన్స్ క్యాప్సూల్ అన్నాం. ఓకే, సో మనకి ఇప్పుడు అర్థమవుతుంది ఏంటి అంటే ఈ ప్లేస్లో మనకు పర్ డే ఎంత అవుతుంది అంటే 180 లీటర్స్ ఆఫ్ యూరిన్, దాదాపు డ్రమ్ అని అనుకుందాం. ఆల్మోస్ట్ ఎ క్వాంటిటీ ఆఫ్ ఎ డ్రమ్ ఆఫ్ యూరిన్ ఈజ్ ఫార్మ్డ్ ఇన్ ద బౌమెన్స్ క్యాప్సూల్. కానీ మనము ఒక రోజుకి అంత యూరిన్ పాస్ చేస్తున్నామా? ఆర్ వి గోయింగ్ టు ఎక్స్క్రీట్ 180 లీటర్స్ ఆఫ్ యూరిన్ పర్ డే? నో, వీ కెనాట్ ఎక్స్క్రీట్. చూసినాక మనం హార్డ్లీ చేస్తే మనం ఆల్మోస్ట్ 1 to 1.5 లీటర్స్, అంతకన్నా ఎక్కువ చేయలేము. సో ఇక్కడ ఏమవుతుంది చూద్దాం. సో యాజ్ పర్ ఫిల్ట్రేషన్ మెథడ్ మనకి ఏం కావాలి? డైలీ వీ హ్యావ్ టు ఎక్స్క్రీట్ అబౌట్ 180 లీటర్స్. కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే వీ హ్యావ్ అనదర్ ప్రాసెస్ కాల్డ్ యాజ్ రీఅబ్జర్ప్షన్. ఏమవుతుంది ఇక్కడ? రీఅబ్జర్ప్షన్ అవుతుంది. ఇక్కడ ఏమైంది? ఇంత మనం చూసినట్టు మనము ఫిల్ట్రేషన్లో వీ కెన్ సీ దెర్ ఈజ్ ఎక్స్క్రీషన్ ఆఫ్ వాటర్, గ్లూకోజ్, సోడియం, పొటాషియం. సో ఈ ఎక్స్క్రీషన్ అయ్యేటువంటి ఈ మెటీరియల్లో మనకు కొన్ని అవసరమయ్యేవి ఉంటాయి. దెర్ ఆర్ సమ్ సబ్స్టాన్సెస్ విచ్ వీ నీడ్, విచ్ ఆర్ నెససరీ ఫర్ అస్. అవేవి? ఉదాహరణకి వాటర్ అనుకుందాం, సోడియము, గ్లూకోజ్, ఇవన్నీ మనకు అవసరం పడతాయి. వీ నీడ్ దెమ్. ఓకే, సో అటువంటి మనకి ఏవైతే అవసరం ఉంటాయో వాటిని ఆ నెఫ్రాన్లోంచి తిరిగి తీసుకోవాలి. వీఆర్ గోయింగ్ టు అగైన్ రీఅబ్జర్వ్, తిరిగి గ్రహించుట. సో క్యాప్సూల్ ప్రాంతంలో ఏర్పడిన యూరిన్ అనేది ఏమైంది? కిందికి వెళ్తుంది. దేంట్లోకి వెళ్తుంది? ఈ ప్రాంతంలో ఏర్పడిన యూరిన్ ఏమైంది? ఇలా వెళ్తుంది ఇంటూ ద పీసీటీ, తర్వాత ఇంటూ ద లూప్ ఆఫ్ హెన్లే, అగైన్ ఇంటూ ద డీసీటీ, తర్వాత ఇంటూ ద కలెక్టింగ్ డక్ట్, ఫ్రమ్ దేర్ ఇంటూ ద మైనర్ క్యాలిక్స్, ఇంటూ ద యురేటర్, బ్లాడర్, బయటికి వెళ్ళిపోతుంది. ఇది మామూలు జరిగేది. సో ఇలా ఇక్కడ నుంచి వెళ్తున్నప్పుడు వెన్ దిస్ యూరిన్ ఫార్మ్డ్ హియర్ ఎంత? 180 లీటర్స్ పర్ డే అనేది ఇలా వెళ్తుంది ఇంటూ ద పీసీటీలోకి వెళ్తున్నప్పుడు ఏమైంది? ఈ యూరిన్లో మనకు ఏవైతే అవసరం ఉన్నాయో సబ్స్టాన్సెస్ విచ్ వీ ఆర్ హ్యావింగ్ నెసెసిటీ, అవేమవుతాయి? తిరిగి మళ్ళీ బ్లడ్లోకి కలిసిపోతాయి. ఇక్కడ చూడండి, ఇలా వెళ్తున్నప్పుడు ఏమైంది? దాంట్లోంచి మళ్ళీ కొంచెం మనకు కావాల్సినటువంటి వస్తువులు మనకి ఏమైనాయి? తిరిగి బ్లడ్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, దీన్ని ఏమంటాం మనము? రీఅబ్జర్ప్షన్ అంటాం. ఏమంటాము? రీఅబ్జర్ప్షన్. ఇక్కడ చూడండి, ద మూమెంట్ ఆఫ్ సబ్స్టాన్సెస్ ఆఫ్ రినల్ ట్యూబ్యూల్స్ బ్యాక్ ఇంటూ ద బ్లడ్ క్యాపిలరీస్ లొకేటెడ్ అరౌండ్ ద ట్యూబ్యూల్స్. ఇక్కడ ఏమైంది? ట్యూబ్యూల్ అంటే అర్థమైంది పీసీటీ, ప్రాక్సిమల్ కన్వర్టెడ్ ట్యూబ్యూల్. దాంట్లోంచి మళ్ళీ కొన్ని సబ్స్టాన్సెస్ ఏమైనా తిరిగి మనకు బ్లడ్లోకి కలిసిపోతాయి. ఏవేవి? వాటర్ కావచ్చు, గ్లూకోజ్ కావచ్చు, వేరే అదర్ న్యూట్రియంట్స్, పోషకాలు, దాంతోపాటు సోడియం అయాన్స్, ఇవన్నీ కూడా యూరిన్లో ఉన్నటువంటివన్నీ తిరిగి మళ్ళీ రక్తనాళంలోకి అబ్జర్వ్ అయిపోతాయి. దీన్ని ఏమంటాం మనము? రీఅబ్జర్ప్షన్ అంటాం. ఏమంటాము? రీఅబ్జర్ప్షన్ లేదా సెలెక్టివ్ రీఅబ్జర్ప్షన్ అంటే ఏంది?
వి సెలెక్ట్ సమ్ ఐటమ్స్ విచ్ వి నీడ్. అవేవేవి? వాటరు, గ్లూకోజు, మిగతావన్నీ. దాదాపు 99% మొత్తం మళ్ళీ తిరిగి రీఅబ్జర్వ్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ 180 లీటర్స్ ఆఫ్ యూరిన్ ఏర్పడ్డది. ఇక్కడ క్యాప్సూల్ లెవెల్లో. సో ఆ క్యాప్సూల్ లెవెల్లో ఏర్పడినటువంటి 180 లీటర్స్లోంచి మనకు కావాల్సినటువంటి ఇవన్నీ తిరిగి మళ్ళీ బ్లడ్లోకి వెళ్ళిపోతాయి, రీఅబ్జర్వ్ అయిపోతాయి. ఎంత అయిపోతుంది దాదాపు అంటే ఈ 180 లీటర్స్లోంచి 99% తిరిగి మళ్ళీ బ్లడ్లోకి వెళ్ళిపోతుంది. 180లో వాట్ ఈస్ 99%? దాదాపు 98.8. ఎంత మిగిలింది ఇప్పుడు? దాదాపు ఇంకా లాస్ట్లో 1.8 మిగులుతుంది. ఓకే, 98.2 ఏమో తిరిగి అబ్జర్వ్ అయిపోతుంది. ఓన్లీ 1.2 లీటర్స్ మాత్రమే మిగులుతుంది. అదే మనం బయటికి పాస్ చేసేటువంటి యూరిన్ అనమాట. ఓకే, ఇది రీఅబ్జర్ప్షన్ అంటాం. నెక్స్ట్ వన్ ఏంది ప్రాసెస్? ఇక్కడ చూడండి. ద రీఅబ్జర్ప్షన్ బిగిన్స్ ఇన్ ద పీసీటీ, కంటిన్యూస్ ఇన్ ద లూప్ ఆఫ్ హెన్లే అండ్ ఆల్సో డీసీటీ. ఇక్కడ పీసీటీలో మొదలయ్యి ఇక్కడ చూడండి ఇలా బ్లడ్లోకి నుంచి ఇక్కడ మనకు ఫిల్టర్ అయ్యింది. ఫిల్టర్ అయ్యి ఈ క్యాప్సూల్లో మనకు 180 లీటర్స్ వచ్చేసింది యూరిన్. అది ఇలా వెళ్తున్నప్పుడు త్రూ పీసీటీ వెళ్తున్నప్పుడు ఏమైంది? ఈ క్యాపిలరీస్ ఉన్నాయి పక్కన చిన్న చిన్న రక్తనాళాలు, దాంట్లోకి అగైన్ ఏమైంది ఇక్కడ మనకు వీ కెన్ సీ దెర్ ఈస్ రీఅబ్జర్ప్షన్. సో ఇక్కడ నుంచి దీంట్లోకి వచ్చిన 180 లీటర్స్ ఆఫ్ యూరిన్లోంచి మనకు కావాల్సినంత వెళ్తున్నప్పుడు తిరిగి ఈ రక్తనాళాల్లోకి అగైన్ ఇట్ ఈస్ రీఅబ్జర్వ్డ్ అన్నమాట. ఎక్కడ? అట్ ది పీసీటీ అండ్ ఆల్సో లూప్ ఆఫ్ హెన్లీ అండ్ ఆల్సో ఎట్ ద డీసీటీ అనమాట. ఓకే, ఇది సెలెక్టివ్ రీఅబ్జర్ప్షన్. ఓన్లీ 99% ఆఫ్ 180 లీటర్స్ అదేమవుతుంది తిరిగి దే గో అండ్ ఇన్ టు ద బ్లడ్ అనమాట. దీన్ని ఏమంటే మనం ప్యాసివ్ రీఅబ్జర్ప్షన్ అంటాం. దీంట్లో ముఖ్యంగా మనకి ఏముంటాయి? గ్లూకోజ్ ఉంటుంది, which is very important for our life. Nutrient glucose is entirely reabsorbed back into the blood అనమాట. ఇంకేముంటాయి? ఈవెన్ సమ్ సోడియం అయాన్స్ అండ్ ఆల్సో సమ్ అదర్ అయాన్స్, ఇవన్నీ కూడా తిరిగి రీఅబ్జర్వ్ అయిపోతాయి. నెక్స్ట్ ఏమవుతుంది ఇక్కడ చూడండి, సోడియం. నెక్స్ట్ లాస్ట్ ఏముంటుంది మనకు? సెక్రేషన్. ఇది ఉల్టా అన్నమాట. మళ్ళీ ఇక్కడ ఏమైంది? క్యాప్సూల్లోంచి మనకు అవసరం ఉన్నాయి తిరిగి మళ్ళీ బ్లడ్లోకి వెళ్ళిపోతాయి. ఒక్కోసారి ఏమవుతుంది ఇలా బ్లడ్ వెళ్తున్నప్పుడు సమ్ ఐటమ్స్ విచ్ ఆర్ నాట్ నెససరీ ఫర్ అస్, అవి తిరిగి మళ్ళీ ఏమవుతాయి? దే ఆర్ అగైన్ గోర్ ఎంటరింగ్ ఇన్ టు ద నెఫ్రాన్. సో ఇక్కడ ఈ క్యాప్సూల్ లెవెల్లో ఏమైంది? సమ్ ఆఫ్ బ్లడ్ ఈజ్ ఫిల్టర్డ్, కానీ ఈ బ్లడ్లో ఒక్కోసారి ఏమవుతుంది? వీ హ్యావ్ సమ్ అన్నెసెసరీ వేస్ట్ మెటీరియల్ విచ్ ఇస్ నాట్ ఫిల్టర్డ్ ఇయర్. ఈ ప్రాంతంలో ఫిల్టర్ కానటువంటివి దీంట్లో ఉండిపోతాయి. దేంట్లో ఉండిపోతాయి? క్యాపిలరీస్లో. అది ఏమవుతుంది? తిరిగి మళ్ళీ ఇది ట్యూబ్యూలు తీసుకుంటుందన్నమాట. చూడండి, దీన్ని ఏమంటే మనము మూమెంట్ ఆఫ్ సబ్స్టాన్సెస్ ఆఫ్ అవుట్ ఆఫ్ substances move into the DCT from the blood in capillaries around the tubules. ఇక్కడ ఏమైంది? ఇక్కడ ఏర్పడిన బ్లడ్లోంచి వచ్చి యూరిన్ ఏమో ఇలా వెళ్తున్నప్పుడు మనకు అవసరమని తిరిగి బ్లడ్లోకి వెళ్ళిపోతుంది. ఇదేమన్నా మనం రీఅబ్జర్ప్షన్ అన్నాం. సో ఇక్కడ బ్లడ్లో వెళ్తున్నప్పుడు ఏమైంది? ఒక్కోసారి మనకి ఏం కావచ్చు? దాంట్లో మనకు అవసరం లేనివి ఇంకా ఉండవచ్చు. అంటే పూర్తి వెట్ట పదార్థం ఇక్కడ మనకు ఫిల్టర్ అయి ఉండకపోవచ్చు. అటువంటి అవసరం లేనటువంటి వేస్ట్ మెటీరియల్ విచ్ ఈస్ ప్రజెంట్ ఇన్ ద బ్లడ్ తిరిగి మళ్ళీ ఏదేమవుతుంది? దే అగైన్ ఎంటర్ ఇన్ టు ద ట్యూబ్యూల్స్. ఇక్కడనేమో అవసరం ఉన్నాయి తీసుకున్నాం, ప్లస్ అవసరం లేని తిరిగి చేయాలన్నమాట. దాన్ని ఏమంటే మనము ట్యూబులార్ సెక్రేషన్ అంటాం. ఓకే, so we have here secretion of some materials from the blood into the tubules అన్నమాట.
ఇదిగోండి, ఇట్ ఈస్ నథింగ్ బట్ రీఅబ్జర్ప్షన్ ఇన్ రివర్స్ అన్నమాట. అంటే అవసరం మూడు తీసుకుంటే ఏమంటాము రీఅబ్జర్ప్షన్ అంటాము. అవసరం లేని బ్లడ్లో ఉండి తిరిగి మళ్ళీ ఇచ్చేస్తాం దేంట్లోకి, ఇంటూ ద ట్యూబ్యూల్స్. దీన్ని ఏమంటాం మనం సెక్రీషన్ అంటాం. ముఖ్యంగా ఏమంటే ఫర్ ద మెయింటెనెన్స్ ఆఫ్ యాసిడ్ బేస్ బ్యాలెన్స్. యాసిడ్ బేస్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి మనము కొన్ని అయాన్స్ని తిరిగి ఇచ్చేస్తాం అన్నమాట దేంట్లోకి, ఇంటూ ద ట్యూబ్యూల్స్. సో సమ్మరీ ఏంది, వీ హ్యావ్ టోటల్లీ 3 types ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ యూరిన్. ఫస్ట్ ఇది ఫిల్ట్రేషన్. ఏంది ఫిల్ట్రేషన్ ఆఫ్ వాటర్ అండ్ సమ్ సబ్స్టాన్సెస్ ఫ్రమ్ ద బ్లడ్ ఇంటూ ద బోమన్స్ క్యాప్సూల్. సెకండ్ వన్ ఏంది రీఅబ్జర్ప్షన్, మనకు తిరిగి అవసరం ఉన్నాయి అబ్జర్ప్షన్ ఆఫ్ వాటర్ అండ్ ఆల్సో సమ్ సబ్స్టాన్సెస్ లైక్ సోడియం, గ్లూకోజ్, అయాన్స్, అవన్నీ తిరిగి మనకి తీసుకుంటాం మనము. థర్డ్ వన్ ఏంది సెక్రేషన్, మనకు అవసరం లేనటువంటి వాటిని తిరిగి బ్లడ్లోంచి ట్యూబుల్స్లోకి పంపించేయుట. ఏవేవి ఉదాహరణకి హైడ్రోజన్ అయాన్స్, పొటాషియం అయాన్స్, అమోనియా అండ్ ఆల్సో సమ్ డ్రగ్స్. ఇవన్నీ తిరిగి ఏమవుతాయి, దే ఆర్ అగైన్ ఎంటరింగ్ ఇన్ టు ద ట్యూబుల్స్. తర్వాత అది ఏమవుతుంది, దే ఆర్ ఫైనల్లీ ఎలిమినేటెడ్ ఇన్ టు ద యూరిన్ అనమాట. ఇది బ్రీఫ్లీ అబౌట్ ద ఫార్మేషన్ ఆఫ్ ది యూరిన్. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి మనకు క్యాప్సూల్లోంచి 180 లీటర్స్ ఆఫ్ యూరిన్ వెళ్తూ ఉంది. వెళ్తున్నప్పుడు పీసీటీలో మనకి ఏమైంది, అవసరమైనటువంటి సోడియము, కాల్షియము, వాటరు అవన్నీ తిరిగి తీసుకుంటాం. అట్ సేమ్ టైం అవసరం లేనటువంటివి ఏవేవి, పొటాషియము, యూరియా, యూరిక్ యాసిడ్, క్రియాటిన్ అన్ని తిరిగి మళ్ళీ ఈ ట్యూబుల్లోకి ఎంటర్ అవుతాయి. ఓకే, సో ఇదేమో ఫిల్ట్రేషను, రీఅబ్జర్ప్షను, అగైన్ సెక్రేషన్. ఇట్లా మనకు టోటలీ వీ హ్యావ్ 3 steps ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ యూరిన్. సో ఇలా యూరిన్ ఫార్మేషన్ అయ్యేటప్పుడు మనకు వీ హ్యావ్ సమ్ హెల్ప్ ఫ్రమ్ సమ్ హార్మోన్స్. కొన్ని హార్మోన్స్ వచ్చి మనకు యూరిన్ యొక్క తయారీలో సహాయపడుతుంటాయి. అవి ఏవేవి చూద్దాం. ఉదాహరణకి ఇక్కడ అఫరెంట్ ఆర్టరీలోంచి బ్లడ్ లెవెల్కి వెళ్తుంది కదా, ఆ టైంలో యాంజియోటెన్సిన్ 2 అనేటువంటి హార్మోను హెల్ప్ చేస్తుంది. తర్వాత క్యాప్సూల్లో ఫిల్ట్రేషన్కు ఎవరు హెల్ప్ చేస్తారు, హార్మోను ఆర్టరియల్ నాట్రీ యూరెటిక్ పెప్టైడ్ అనే హార్మోను. ఇది హెల్పింగ్ ఫర్ ద గ్లోమెరులార్ ఫిల్ట్రేషన్. ఓకే, తర్వాత ఇక్కడ చూస్తే ఇన్ ద పీసీటీ, లూప్ ఆఫ్ హెన్లీ అండ్ టీసీటీ, ఈ మూడిట్లో అబ్జార్ప్షన్కి తిరిగి సెక్రెషన్కి ఉపయోగపడే హార్మోన్ ఎవరు అంటే రెనిన్, గ్యాస్ట్రిక్ రెనిన్. తర్వాత ఇంకెవరు పారాథైరాయిడ్ హార్మోను, విటామిన్ డి. అండ్ నెక్స్ట్ వన్ ఎవరు ఎల్డోస్టిరాన్. Aldosterone, and lastly a hormone called as ADH, anti-diuretic hormone. ఈ అన్ని హార్మోన్స్ ఏం చేస్తున్నాయి, దే హెల్ప్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ యూరిన్ ఇన్ 3 methods: ఫిల్ట్రేషన్, సెలెక్టివ్ రీఅబ్జర్ప్షన్ అండ్ ట్యూబులార్ సెక్రెషన్ అన్నమాట. ఇది ఫార్మేషన్ ఆఫ్ యూరిన్. నా విల్ సీ వాట్ ఆర్ ద కంటెంట్స్ ఆఫ్ యూరిన్. యూరిన్ యొక్క కాంపోజిషన్ ఏమిటి. ఆల్మోస్ట్ 95% ఆఫ్ యూరిన్లో ఏముంటుంది, వీ హ్యావ్ ఓన్లీ వాటర్. నెక్స్ట్ మిగతా 5% వీ హ్యావ్ సమ్ సాలిడ్స్. అవేవేవి 2% వీ హ్యావ్ యూరియా. ఎంత 2% యూరియా. తర్వాత నెక్స్ట్ వచ్చేసి యూరిక్ యాసిడ్ 0.3%, క్రియాటినిన్ 0.1%, సోడియం 0.1%, పొటాషియం 0.6%, కాల్షియం 0.015%, magnesium 0.1%, chloride 0.6%, phosphate 0.12%, sulfate 0.1%, and lastly ammonia 0.05%. ఇది కంపోజిషన్ ఆఫ్ ద యూరిన్ అన్నమాట. ఓకే, సో వాట్ ఈస్ ద నార్మల్ యావరేజ్ యూరిన్ వీ హ్యావ్ పాసింగ్ అంటే ఎంత, దాదాపు 1.4 liters per day is the amount of urine we are going to pass in a day అన్నమాట. ఓకే.